హలో అండి, అందరికీ నమస్కారం. కందిపప్పు పాలకూర పొడి కూర భలే ఉంటుందండి కమ్మగాని. మనకి ముద్దపప్పు కమ్మగా ఉంటుంది కదా, దాంట్లోకి పాలకూర వేసుకుంటే పాలకూర కూడా కమ్మగా ఉంటుంది. రెండు కాంబినేషను చాలా బాగుంటుంది. పొడి పొడిగా చేసుకోవాలి. ఇది కొంచెం ముద్దగా అయింది. పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకొని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. మనం పప్పుకి వేసుకుంటాం కదా, అదే పోపు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మిగతా పదార్థాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేగలేదనుకోండి, ఆ టేస్ట్ మారిపోతుంది. కొంచెం వెల్లుల్లిపాయ బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగింది వేసుకోవాలి. మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసేసుకుని ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పాలకూర వేసుకోవాలి. ఉల్లిపాయ వేగకపోతే మనకి కచ్చగా అలా పచ్చిగా తగులుతూ ఉంటుందండి. బాగా వేగిన తర్వాత పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర 3 కట్టలు ఉంటుంది. 3 కట్టలు శుభ్రంగా కడిగేసుకుని పాలకూరని సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ఇప్పుడు పాలకూర బాగా వేగాలన్నమాట. పసరు వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి, పాలకూరకి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు దీంట్లోకి పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కూరకి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. పాలకూర అంతా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది అన్నమాట పాలకూర. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఉడికించుకుంటే చాలా, పక్కన పప్పు పోపేసేసుకోవడమే. నీరు అస్సలు ఉండకుండా పొడి పొడిగా చేసుకోవాలి. పాలకూరని మొత్తం ఫ్రైలా చేసేసుకోవాలన్నమాట. మనం ఉప్పు వేస్తే పాలకూరలో నీరు కూడా బయటకు వచ్చేసి వేగిపోతుంది. పాలకూరతో వంటలు చేసేటప్పుడు ఉప్పుని జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందన్నమాట. అందుకని మనం ఉప్పు ఎక్కువ వేసేస్తే అదొకలాంటి చేదులాగా ఉప్పగా అనిపిస్తుంది. అందుకని ఉప్పు పాలకూరలో కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు పాలకూర వేగిపోయింది కదా, పప్పు వేసేసుకున్నాక కొంచెం హీట్ మీడియం మీద పెట్టుకుని తొందరగా కలిపేసుకుంటే ఏంటంటే కూర పొడిలాడుతూ తయారవుతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.